महावीर सिंह। जोर से बोला थोड़ा। महावीर सिंह। आपका फ़ोन नंबर बोलो। 9627514968। 9627514968। అన్న కేదార్నాథ్కి వెళ్ళే రోడ్లు అయితే ఉంటారు. 10 మిలేగానా 10 మిలేగా టెంట్ కూడా దొరుకుతుంది. మనం ఇక్కడే స్టే చేయొచ్చు. పర్ పర్సన్ 500 400 500 పర్ పర్సన్కి. మీరు 10 మంది వచ్చినా 5 మంది వచ్చినా ఎంతమంది వచ్చే గ్రూప్ను బట్టి అయితే దొరుకుతుంది మనకి టెంట్ ఇక్కడ. టీకే బాయ్, థ్యాంక్ యూ. ఓకే బై టు డే 3. ఈరోజు నైట్ ఇక్కడే స్టేజ్ అయితే చేసాం మేము. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేసి అక్కడ నుంచి బద్రీనాథ్ అయితే వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ క్లోజ్ చేసి చూడండి ఏ రేంజ్లో ఉన్నాయో. టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. క్లీన్గా 7:10 అయింది. నిదానంగా వెళ్దాము. ఎంతసేపు అయితే అంతసేపు కానీ ప్రాబ్లం లేదు. అంత ఎత్త నుంచి ఇలా కిందకి వెళ్ళిపోతుంది వాటర్ మొత్తం. మీరు కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు మీకు ఆయాసం అనిపిస్తుంది, ఎక్కువగా ఆగిపోవాలనిపిస్తుంది. కానీ మీరు నిదానంగా ఆగి వెళ్ళండి. లేకపోతే అడ్డ రోడ్లు ఉంటాయి, అలా మాత్రం వెళ్ళకండి. కొంచెం ఆగి అయినా పర్లేదు, నిదానంగానే వెళ్ళండి. ఆల్మోస్ట్ 22 కిలోమీటర్స్ కదా, కొంచెం హెవీ అనిపిస్తుంది. రెయిన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా నడవాలి అక్కడ మాత్రం. ఫైనల్గా గౌరీకుండకి అయితే వచ్చేసాం మనము. ఇక్కడ నుంచి మనము సోన్ప్రయాగ్ జీప్లో అయితే వెళ్దాము. కొంచెం రెస్ట్ తీసుకొని అయితే వెళ్దాము. గాలి హెవీ వస్తుంది ప్రస్తుతానికి. ఇన్ఫర్మేషన్, ఇక్కడ నుంచి జీప్లు అయితే కిందకి వెళ్ళడానికి ఉండాలి. కానీ ఇక్కడైతే ఇప్పుడు జీప్లు అయితే ఒక్కట్లేవంట. ఇక్కడ నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్ మనం నడుచుకుంటూ కిందకి వెళ్ళాలి. ఇలా సోన్ప్రయాగ్ వరకు అయితే అందరూ దానికోసం వెయిటింగ్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గౌరీకుండ నుంచి మనము సోన్ప్రయాగ్ అయితే నడుచుకోవద్దాం. టైం వచ్చేసి 12:30 అయితే అయింది. ఇంకో 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1:30 అలా అవుతుంది 5 కిలోమీటర్స్ నడడానికి. అంటే మెయిన్ రోడ్ లాగే ఉంటుంది, లేదు మొత్తం అంతా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ నడిచి ఇక్కడ నడవాలంటే చాలా కష్టం కదా. అప్పుడంటూ జీప్స్లు ఉన్నాయి, 50 రూపాయలు ఇస్తే తీసుకో విధించేవారు. ఇప్పుడు జీపులు లేవంటే నడుచుకునే పోవాలంట మొత్తం అంతా. చూడు అందరూ నడుచుకునే వస్తున్నారు. నేను చెప్పాను కదా వ్యాన్లు లేవని. 1-2 వ్యాన్లు మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ చూడడానికి పోయే వాళ్ళందరూ నడుచుకొని పోతున్నారు ఆల్రెడీ. 1-2 వ్యాన్ల కోసం ఎంతమంది అని వెళ్తారు దానిలో? అమ్మమంటే 10 మంది పడతారు దాంట్లో. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే, అన్న వాళ్ళు. చిన్న లేటెస్ట్ అప్డేట్ ఏమంటే ఇక్కడ గౌరీకుండ్కి వెహికల్ రావడానికి సోన్ప్రయాగ్ నుంచి ఉంటాయి. అవైతే ఇప్పుడు బంద్లో ఉన్నాయంట. అందుకోసం 1-2 వెహికల్స్ అయితే ఉన్నాయి. అందుకోసం మొత్తం క్రౌడ్ అవుతుంది. చాలామంది కింద నుంచి అయితే నడుచుకొని వచ్చేస్తున్నారు. వెహికల్ పార్కింగ్ ప్లేసు, అక్కడ వెహికల్స్ ఏమీ లేవు చూడండి. ఈరోజు వీళ్ళందరూ చూడండి ఇలా కింద నుంచి డైరెక్ట్ పైకి పోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే నడుచుకొని పోతున్నారు అక్కడికి. కష్టపడుతున్నారు చాలా పాపం. మొన్నంటూ మాకంటూ వెహికల్ అయితే దొరికింది కాబట్టి వెళ్ళిపోయాము. ఈరోజు వెహికల్స్ చాలా బంద్ అంట మొత్తం. ఆల్ ఇన్ఫర్మేషన్ అందరికీ. అక్కడ నుంచి మనం ఎంట్రీ అవ్వగానే ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ పక్కనే మనకి ఫ్రీ భోజనం అయితే ఉంటుందంట. ఇదైతే మన ఆంధ్ర వాళ్ళది మొత్తం. ఎవరైనా వచ్చిన వాళ్ళైతే ఇక్కడ యూజ్ చేసుకోండి. చూడండి అక్కడ మొత్తం అంతా మన వాళ్ళదే. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ బ్రిడ్జ్ పక్కనే మనకు ఫుడ్ అయితే ఉంటుంది. లేడీస్ వాళ్ళైతే లోపల కూర్చోవచ్చు, బయట జెంట్స్ అయితే బయటకు వచ్చేవాలి. రైస్ దాల్ అయితే ఇస్తున్నారు ఒక్కొక్కరికి. ఎంత కావాలన్నా ఎంత పెట్టిస్తారంట. ఇది వచ్చేసి మందాకిని రివర్, ఇది ఇంకో రివర్. ఈ రెండు కలిసి ఇక్కడ కలుస్తుంది సోన్ప్రయాగ్లో. అక్కడ వెహికల్ పైకి పోతుంది కదా, అలా వెళ్తే గౌరీకొండకి అయితే మనం వెళ్తాము. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంది. నడుచుకుంటూనే వెళ్ళాలి మా వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ.
మనమైతే ఇప్పుడు సోన్ప్రయాగ్ అయితే వచ్చేసాము. అక్కడ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి వెహికల్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇలా నడుచుకొని వెళ్ళాలి పైకి మనం. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదైతే క్లాక్ రూము. అక్కడ మనం బ్యాగ్ అయితే ఇచ్చాము, పోయేటప్పుడు తీసుకొని వెళ్దాం. ఇక్కడ నుంచి నేను బద్రీనాథ్ అయితే వెళ్తున్నా. టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బద్రీనాథ్ అయితే వెళ్తున్నాం. మన బైక్ పార్కింగ్ చేసాం కదా, ఇది పార్కింగ్ స్లాట్. బ్యాక్ సైడ్ మొత్తం బైక్ పార్కింగ్స్ అక్కడ బ్యాక్ సైడ్ చూడండి, అక్కడ నుంచి వస్తుంటాయి. మనం ఇప్పుడు వేసి మన బైక్ పార్కింగ్ చేసాం కదా, తీసుకొని వచ్చేద్దాం రండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బద్రీనాథ్ వెళ్దాం. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ ఉంది. సరే 210 కిలోమీటర్స్ ఉంది. పోనీకి ఒక 10 అవర్స్ అయితే చూపిస్తుంది. మనం నిదానంగా వెళ్దాం, ఎంత అయితే అంత దాకా. లేదా జోషిమట్లో అయితే స్టోర్ చేద్దాం ఈరోజు.